శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తపశ్శక్తి. మనిషి స్వప్రయత్నంతో అనుకున్నవి సాధించగలడు. అయినా కొన్ని పనులు అసాధ్యంగానే ఉండిపోతాయి. అనితర సాధ్యమైనవి సైతం కార్యరూపం దాల్చాలంటే తపస్సును ఒక మార్గంగా చెబుతారు పెద్దలు. తపస్సు చేసి సృష్టించే శక్తిని బ్రహ్మ పొందాడని ఉపనిషత్తులు చెబుతాయి. నరనారాయణులు సైతం తపస్సు ఆచరించారట. పరమశివుని పతిగా పొందేందుకు గౌరీదేవి, గంగను భూమికి తెచ్చేందుకు భగీరథుడు, పాశుపత దివ్యాస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు, మృత్యువును జయించాలని మార్కండేయుడు తపస్సు చేసి సాధించారని మన పురాణాలు చెబుతాయి. రామనామం, రామపాదం, రామకార్యాలనే తపస్సుగా చేసుకుని ఒక వానరుడు సముద్రాన్నే లంఘించగలిగాడు. సీతాన్వేషణలో సఫలమై రావణవధకు నాంది పలికాడు. రుద్రావతారుడుగా కీర్తి గడించాడు. హనుమ అనే ఈ వానరవీరుడి సుందరలీలల వర్ణనే రామాయణ మహాకావ్యంలో సుందరకాండగా ప్రత్యేకత సంతరించుకుంది. పఠించిన ఉత్తరక్షణం భక్తులను అనుగ్రహించే పారాయణ గ్రంథమైంది. మహిషాసుర, భస్మాసుర, హిరణ్యకశిపుల వంటి ఎందరో రాక్షసులు ఘోర తపస్సుతోనే శక్తులను, వరాలను పొందగలిగారు. తపస్సు ఉంటే అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నం. మనసు సామాన్య స్థితిలో చంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూనే ఉంటుంది. అదే మనసుకు ఒకే విషయాన్ని గ్రహించి మిగిలినవన్నీ విస్మరించే ఉన్నత లక్షణము ఉంది. మనసును సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడమే తపస్సుగా పెద్దలు చెబుతారు. ఒక వస్తువుపై మనసును నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది. మరింత సమయం మనసు నిలవరించగలిగితే అది ధ్యానం అవుతుంది. మనసు అనే వింటి నారిని తపస్సు అనే వెల్లులో బాగా లాగి కట్టాలి. అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మనసును నియంత్రించడం అన్నది చాలా పెద్ద సమస్య. మహాభారతంలోని శాంతి పర్వం మనసును, ఇంద్రియాలను తాదాత్స్యం చేసి బాహ్యం నుంచి అంతరంగాలకి తీసుకుపోయేదే తపస్సుగా చెప్పింది. మనోనిగ్రహం ఒక్కరోజు కృషితో పొందేది కాదు, నిరంతర అభ్యాసం కావాలి. బాహ్య అంతఃకరణాలైన మనసు, ఇంద్రియాలను సమాధానపరచడమే తపస్సుగా ఆదిశంకర్లు బోధించారు. మనిషిలోని మనోబలాన్ని, సంకల్ప శక్తిని పెంచేదే తపస్సు. పెంపొందిన ఈ మనశ్శక్తిని ఎలా వినియోగించుకోవాలి అనేది మాత్రం మనిషి లక్ష్యంపైనే ఆధారపడి ఉంటుంది. లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక, రాజసిక, తామసాలని 3 విధానాలుగా భగవద్గీత చెబుతుంది. మంచి చెడు తేడాలతో సంబంధం లేకుండా అసురుల వలె అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసమని, పదవీ కీర్తి కోసం చేసేవి రాజసికమని, చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని గీత చెబుతుంది. తపస్సుతో పొందేది రెండు దైవంగానే చెబుతుంది తైత్తిరీయం. దుష్టత్వాన్ని దహించే మనసును కడిగి శక్తిని ప్రజ్వలింపజేసేదే తపస్సు. నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞము తపస్సే, యుద్ధము తపస్సే. చిత్తశుద్ధి కోసం చేసే జపం, చిత్తశుద్ధితో చేసే ప్రతి పని తపస్సే అవుతుంది. సాధన తపస్సే, సేవ తపస్సే. తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది నుదుట విభూతి రేఖలు, మెడలో రుద్రాక్షలు, కళ్ళు మూసుకుని చేసే మంత్రజపాలు. ఇవి తపస్సుకి అంగాలు మాత్రమే. మన లక్ష్యాన్ని అనుక్షణం గుర్తు చేసే చిహ్నాలు. తప్పటడుగు వేయకుండా మనసును నియంత్రించేందుకు దోహదపడేవి. మనసును ఏకాగ్రపరచడం, నిస్వార్థ సేవతో జీవించడం తపస్సుకు పరమావధి.